విమాన సర్వీసులను అనూహ్యంగా రద్దు చేసి సంక్షోభం సృష్టించినందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు డీజీసీఏ 22,20,00,000 జరిమానా విధించింది. పైలట్ల విధి నిర్వహణ సమయాల్లో మార్పులు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయనందుకు రోజుకు 30 లక్షల వంతున 68 రోజులకు 20,40,00,000 ఏకకాల జరిమానా కింద మరో 1,80,00,000 విధించినట్లు వివరించింది. 50 కోట్లకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించింది. గత నెల 3, 5వ తేదీల మధ్య ఏకంగా 2,507 విమాన సర్వీసులను రద్దు చేయగా 1,852 సర్వీసులు ఆలస్యం కావడంతో అయోమయం నెలకొంది. 3 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దీనిపై దర్యాప్తు చేయించాలని పౌర విమానయాన శాఖ ఆదేశించడంతో డీజీసీఏ 4 నిపుణులతో కమిటీని నియమించింది. సమగ్రంగా విచారణ జరిపిన కమిటీ నెట్వర్క్ ప్లానింగ్లో లోపాలు, పైలట్ల రోస్టర్ విధానంలో మార్పులు చేయకపోవడంతో పాటు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడంలో వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది.